అందరికీ నమస్కారం. ఒక 20 నాటుకోళ్లతోని నెలకు ఎట్లా ఒక 10,000 రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర నాటుకోళ్ళు ఒక్కటి కూడా లేవు అనుకోండి. ఈ బిజినెస్లోకి రావడం అంటే ఫస్ట్ టైము అనుకోండి. అట్లాగే అనుభవం కూడా లేదనుకోండి. మరి ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా పెంచుకుంటే నెలకు 10,000 రూపాయలు వస్తాయనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చాలా రకాల వీడియోస్ ఉన్నాయి మనకు యూట్యూబ్లో. నాటుకోళ్ళు ఎట్లా పెంచుకోవాలి, వాటిని ఎట్లా పొదిగించుకోవాలి, ఇంక్యుబేటర్లో ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా రకాల వీడియోలు ఉన్నాయి. అట్లాగే రోగాలకు ఎలాంటి మందులు వాడాలి, ఏమేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి అవన్నీ చూసి మీరు ఫస్ట్ నేర్చుకోండి, అనుభవం వస్తుంది కొంచెం. అట్లాగే అవన్నీ చూసిన తర్వాత కేవలం ఒక 20 కోళ్ళు మాత్రమే తీసుకోవాలి. అందులో మీరు ఒక 3 పుంజులు, ఒక 17 పిట్టలు, అంటే సైజు మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు ఎక్కువ గుడ్లను పొదిగేసేటటువంటి కోడి ఉండాలి. అంటే దాని కింద ఎక్కువ గుడ్లు పట్టాలన్నమాట. ఒక 15, 16, 17 ఇట్లా అదంతా కూడా దాని కింద ఉంటే ఎక్కువ పిల్లలు తీస్తారన్నమాట. పెద్ద సైజు కోళ్ళని తీసుకోవాలి. మనకు మామూలుగా విలేజ్లో చుట్టుపక్కల గ్రామాల్లో మనకు దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే షెడ్ వేసుకోవాలి. మీరు పెంచేది 20 కోళ్ళు కాబట్టి ఇక్కడ 20 కోళ్ళకు తగ్గట్టుగా షెడ్ వేసుకోవద్దు. ఒక 200 కోళ్ళు పట్టేంత లెంత్ వెడల్పు ఉన్నటువంటి షెడ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు 20 కోళ్ళతోని కోళ్ళు పెరుగుతాయి కాబట్టి ఆ కోళ్ళన్నీ అందులో ఉండడానికి ఈ షెడ్ సైజ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము షెడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంత సైజులో పెంచుకుంటున్నారో, అంటే మీకు ల్యాండ్ సైజ్ ఎంత ఉంటుందో, ఎందుకంటే వాటిని స్వేచ్ఛగా గాలికి వదిలేయడమే అన్నమాట. అంటే ఈ షెడ్లో ఉంచి పెంచడం కాకుండా బయట తిరిగి మామూలుగా పెంచే విధానం అన్నమాట. మీరు ఓపెన్ ల్యాండ్ ఎంత ఉందో అంత ల్యాండ్లో చుట్టంతా కూడా జాలి పెట్టుకోవాలి. ఇనుపది కాకుండా మనకు తక్కువ రేటుకు ఈ చేపల వలలు దొరికేటటువంటి షాపుల్లో దొరుకుతాయి. చిన్న చిన్న రంధ్రాలు ఉండేటువంటివి, స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే కోడి పిల్లలు కూడా బయటకు వెళ్ళాయన్నమాట. అప్పుడే పుట్టినటువంటి కోడిపిల్ల కూడా అందులో నుంచి దూరకుండా ఉంటుంది అన్నమాట. సో అలాంటి జాలి తీసుకొని చుట్టంతా కూడా పెట్టుకోవాలి, షెడ్ వేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతనే మీరు నాటుకోళ్ళు తీసుకొచ్చి ఆ షెడ్లో వదిలేయాలి. ఒక 2 రోజులు వదిలేస్తే అవే అలవాటు అయిపోతాయి. అలవాటు అయిన తర్వాత మీకు ఒక వారం లోపే అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకు పుంజులు పెట్టెలు అన్నీ ఒకటే దగ్గర వదిలేస్తాం కాబట్టి అవి వారం రోజుల్లో మనకు ఆల్మోస్ట్ పెట్టెలన్నీ కూడా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. మీకు మినిమం ఒక 15 కోళ్ళను పొదిగేసుకున్నా కానీ ఒక్కొక్క కోడి కింద 12 గుడ్లు ఈజీగా, 12 నుంచి 15 గుడ్లు ఈజీగా పడతాయి. ఆ 15 గుడ్లు పొదిగేసుకుంటే మీకు అట్లీస్ట్ 10 పిల్లలు ఇచ్చినా కానీ మీకు ఈజీగా 15 కోళ్ళకు గాను 150 పిల్లలు వస్తాయి. ఆ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ బ్యాచ్ మీకు ఆల్రెడీ 150 పిల్లలు వస్తాయి అన్నమాట. అంటే ఈ కోళ్ళు ఏంటంటే సంవత్సరానికి మనకు 4 సార్లు పిల్లలు తీస్తాయి. అంటే ఫస్ట్ టైం తీసిన పిల్లల్ని 3 నెలలు పెంచి మళ్ళీ అవి గుడ్లు పెట్టి ఆ గుడ్లను వదిలేసి మళ్ళీ పిల్లలు తీయడం, ఇట్లా సంవత్సరానికి 4 సార్లు పిల్లలు తీస్తాయి. ఒక్కొక్క కోడి 3 సార్లు తీస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మీకు ఫస్ట్ బ్యాచే 150 పిల్లలు వస్తాయి. ఆ 150లో నుంచి సగం తీసేయండి. ఎందుకంటే రోగాలు చాలా వస్తున్నాయి కాబట్టి 70 పిల్లల్ని తీసేయండి. అన్ని పెద్ద పెరిగేదాకా మీకు 70 కోళ్ళు అవుతాయి. 150 పిల్లలు వస్తే అందులో నుంచి మనం సగం తీసేస్తున్నాం. ఎందుకంటే చాలా రకాల రోగాలు వస్తాయి.
అట్లాగే కొన్ని కారణాలతోని పిల్లలన్నీ కూడా చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకని మీకు ఇక్కడ మొత్తానికి మొత్తం ఉంచకుండా సగానికి సగం తీసేస్తున్నాం పిల్లల్ని. సో ఇది ఫస్ట్ బ్యాచ్ వచ్చినటువంటి పిల్లలు 70. మళ్ళీ మీకు అవే కోళ్ళు మళ్ళీ గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పిల్లలు చేయడం, అట్లా మళ్ళీ ఒక 150 వస్తే మళ్ళీ సగానికి సగం చేస్తే మీకు సంవత్సరానికి ఈజీగా ఒక సంవత్సరం లోపే ఈజీగా ఒక 200 కోళ్ళని అయితే మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా ఈ విధంగా ఈ పద్ధతి ప్రకారంగా మనం కోళ్ళను పొదిగేసుకొని పిల్లలు తీసుకుంటే కనుక సంవత్సరం తిరగకముందే మనకు 200 కోళ్ళు అవుతాయి. అంటే నేను చెప్పేది అందులో నుంచి చాలా మైనస్ చేసినాం ఆల్రెడీ. సుమారు 150 కోళ్ళను 200 కోళ్ళను మైనస్ చేసినాం. 200 కోళ్ళను ప్లస్లో ఉంచినామంట. అన్నీ బతికే కోళ్ళు ఇవ్వండి, కౌంట్కి వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా సంవత్సరానికి 200 కోళ్ళను మెయింటైన్ చేస్తే మీ ఇప్పుడు మార్కెట్లో పుంజు ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి పుంజు ఏదైతే ఉందో 1 kg పుంజు 900కు అమ్ముడుపోతుంది. నేనే ఇక్కడ అమ్మడం జరిగింది 900కు. సో పెట్టి అయితే 650, 700 ఇట్లా ఒక్కో ప్లేసులో ఒక్కొక్క రకంగా ఉన్నాయి రేట్లు. మీరు పెట్టెకి 600 వేసుకోండి, పుంజుకు ఒక 800 వేసుకోండి. ఈ విధంగా అమ్మినా కానీ పుంజులు 100 పుంజులు అమ్మితే 80,000 రూపాయలు వస్తాయి. పెట్టెలు ఒక 100 పెట్టెలు అమ్మితే 60,000 రూపాయలు. టోటల్గా మీకు 1,40,000 వరకు వస్తాయి అన్నమాట సంవత్సరానికి. సో అట్లనే కాకుండా ఇప్పుడు మనము పట్టింది 2 బ్యాచ్లకు మాత్రమే. ఇంకా మనకు 3, 4 ఇట్లా సంవత్సరానికి 4 సార్లు అన్నాం కాబట్టి 3 బ్యాచ్లు పట్టుకున్నా కానీ ఇంకా ఎక్కువ నచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు సంవత్సరానికి 150 కోళ్ళు అమ్మినా కానీ మీకు ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఖచ్చితంగా జీతం పడుతుంది ఇంట్లో వీటిని పెంచుకుంటే కనుక. అట్లాగే దీంతో పాటు మనము వేరే పనులు కూడా చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైనే ఆధారపడి ఉండే బదులు ఈ కోళ్ళు పెరిగేంత వరకు మన దగ్గర 200 కోళ్ళు అయిన తర్వాత వీటిని మెయింటెనెన్స్ను చూసుకోవాలి. అప్పటి వరకు అయితే మనం వేరే పని చేసుకుంటూ ఈ బిజినెస్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే విలేజ్లలో ఈ నాటుకోళ్ళు దొరుకుతలేవు జనరల్గా. ఇప్పుడు ఎవరు పెంచుకుంటలేరు. పెంచుకున్నా కానీ అవి పిల్లులు కుక్కల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము శ్రద్ధ పెట్టి పెంచుకుంటే మంచి లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది మన వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.